పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, ఓజీ, ఉత్సాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలు ఎప్పుడో ఒప్పుకున్నారు. పొలిటికల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేయడం ఆలస్యమైంది. అందుకనే ఇప్పుడు ఈ 3 సినిమాల షూటింగ్స్ను కంప్లీట్ చేశాడు. పవర్ స్టార్ అభిమానులు ఓజీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉంది. అయితే ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేశాడు. ఆగస్ట్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇప్పుడు మరింతగా ఆడియన్స్లో క్యూరియాసిటీ పెరిగింది. పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన సినిమాల్లో ఒకటి సురేందర్ రెడ్డితో సినిమా. ఈ మూవీని పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకుండా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కూడా లైన్లోకి వస్తుందట. అయితే సురేందర్ రెడ్డి ముందు చెప్పిన కథకు ఎక్కువ డేట్స్, భారీ బడ్జెట్ అవసరం ఉండడంతో దాన్ని పక్కన పెట్టేసి ఒక తమిళ రీమేక్ని పవన్ సూచించినట్టుగా తెలిసింది. రాజకీయంగా తానున్న బిజీలో ఎక్కువ స్టేట్ ఫిలిమ్స్ చేయలేనని, వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉన్న రీమేక్ల మీద దృష్టి పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదని సూరికి చెప్పినట్టుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏజెంట్ సినిమాలో దారుణమైన డిజాస్టర్ చూసిన తర్వాత ఇంతవరకు కొత్త సినిమా సెట్ కాలేదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా రీమేక్ మూవీ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుచేత పవన్తో సినిమా చేయడానికి ప్లానింగ్ జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి రామ్ తాలూరి నిర్మాత. ఆయన ఓ 5-6 ఏళ్లుగా వెయిటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేలోపు 1-2 సినిమాలు చేయాలనుకుంటున్నాడట. ఆ 2 సినిమాల్లో సురేందర్ రెడ్డితో ఉంటుందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు.